ఐటీ తర్వాత మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఏ ఫీల్డ్లో ఎక్కువ అవకాశం వచ్చేది ఉంది? అలాగే ఇప్పుడు విద్యార్థులు ఎటువైపు వాళ్ళ ఎడ్యుకేషన్ కెరియర్ని మార్చుకుంటే అవకాశాలు బాగా వస్తాయంటారు? సో ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక నివేదిక తయారు చేస్తారు, ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్. అంటే ఏ దిశలో ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి అండ్ మొత్తం ప్రపంచానికి వాళ్ళు చేస్తారు. అంటే యుఎస్ లాంటి వికసిత్ దేశంలో ఏం జరుగుతూ ఉంటుంది, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఎట్లాంటి అవకాశాలు వస్తాయి. సో లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చూస్తే ఒక 80 రకమైన జాబ్స్ వాళ్ళు గుర్తించారు అండ్ అదే వాస్తవికత ఉంది. ఈరోజు మన గతం గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా తక్కువే ఆప్షన్స్ ఉండేది. అంటే మీరు ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇట్లాంటి సివిల్ సర్వీసెస్ రాయాలి, లేకపోతే లాస్ట్లో లా చదివి లాయర్ ఇట్లాంటివి ఉండవచ్చు. బట్ గతంలో ఉన్నటువంటి 5-10 ఆప్షన్స్ కంటే భిన్నంగా ఈరోజు 80 రకమైన ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నేను కూడా చూస్తున్నాను, అంటే సిటీలో ఈరోజు సుమారు ఒక మన 20 మిలియన్ 20 లక్షల మంది ప్రొఫెషనల్ రంగంలో ఉన్నారు. 2 మిలియన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్. అండ్ వాళ్ళ ప్రొఫైల్స్ చూస్తే వాళ్ళు ఎట్లాంటి జాబ్స్ చేస్తూ ఉన్నారు, సిటీలో ఉన్నటువంటి అంటే టాప్ కేటగిరీలో ఉన్నటువంటి 2 మిలియన్ ప్రొఫెషనల్స్, 20 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉంటే కనీసం ఆ 80లో కనీసం ఒక 50 కేటగిరీస్ మన మధ్యలోనే అది కనపడుతుంటాయి అనేది.